శ్రీ గురుభ్యో నమః. పురాణ పురుష యోగిరాజ శ్రీ శ్యామాచరణ లాహిరి. నారాయణ పూజ కానీ శివ పూజ కానీ చేసేటప్పుడు ముందుగా ప్రతిమకు స్నానం చేయించి పూజ చేసిన తరువాత ధ్యానం చేయాలన్న విధి ప్రచలితమై ఉంది. ఇదే బాహ్య పూజా నియమం. కానీ యోగిరాజులు ఏం చెప్పేవారంటే, महादेव का पहले स्नान उसके बाद ध्यान ये असंभव है, क्योंकि पहले ध्यान उचित था, अर्थात आत्मा को ब्रह्मा जानना उचित है. इसलिए पहले आत्मा का स्नान आवश्यक है, उसके बाद ध्यान करना चाहिए. మహాదేవుడికి ముందు స్నానం చేయించి తర్వాత ధ్యానం చెయ్యడం అన్నది జరిగేది కాదు. ఎందుకంటే ముందు ధ్యానం తగినది, అంటే ఆత్మనే బ్రహ్మగా తెలుసుకోవడం ఉచితమైనది. అందువల్ల ముందుగా ఆత్మస్నానం అవసరం, ఆ తర్వాత ధ్యానం చేయాలి. ఈ విధంగా వారు అంతర్ముఖ సాధనకే విశేష ప్రాముఖ్యం ఇస్తుండేవారు. దీనివల్ల తెలుస్తూ ఉన్నదేమిటంటే, వారు బాహ్యంగా తీర్థయాత్రలేవీ చేయకపోయినప్పటికీ అంతర్ముఖ భావంతో సమస్త తీర్థాలు సందర్శించారు. అంతర్ముఖ తీర్థానికి ప్రతీకే బాహ్య తీర్థం. దీన్ని గురించి యోగిరాజులు ఇలా రాశారు. కూటస్థ అక్షర్ కా అసల్ రూప్ ఓంकार का, यानी श्वास हमेशा धारण करने से बलदेव का नाम हलधर हुआ. वो चंद्रमा रूपी प्रभास तीर्थ में पहले स्नान किया, पीछे फिर सुषुम्ना उदय होने से कूटस्थ अक्षर देखा, तब सरस्वती नदी स्नान किया. फिर जब श्वासा स्थिर हुआ तब अग्नितीर्थ नामा में स्नान किया. फिर पंचस्रोता जब निकसे तब पंच बदार का नामा तीर्थ स्नान क्रिया. అంటే కూటస్థ అక్షరమే ఓంకారం యొక్క యథార్థ రూపం. అంటే శ్వాసను ఎప్పటికీ ధారణ చేయడం వల్ల, అంటే కేవల కుంభకం దానంతట అదే ప్రాప్తించిన మీదట బలరాముణ్ణి హలధరుడని అన్నారు. కూటస్థంలో కనిపించే కృష్ణచంద్రుడే ప్రభాస తీర్థం. ఆ ప్రభాస తీర్థంలో మొదట స్నానం చేశాను. ఆ తర్వాత సుషుమ్న మేలుకొన్న తర్వాత కూటస్థ అక్షర రూపాన్ని చూశాను. అదే సరస్వతీ నదిలో స్నానం చేయడం అంటే. మళ్ళీ శ్వాస సంపూర్ణంగా స్థిరమైపోయినప్పుడు అగ్నితీర్థంలో స్నానం చేశాను. తిరిగి పంచస్రోతం ప్రవహించినప్పుడు, అంటే సహస్రారం నుంచి వెలువడిన అమృత ధార ప్రవహించినప్పుడు పంచబదరికా తీర్థంలో స్నానం చేశాను. ఈ విధంగా యోగిరాజులు తమ దేహం లోపలే సమస్త తీర్థయాత్రలు చేశారు. బాహ్య తీర్థయాత్ర వల్ల ఆత్మలాభం కలగదు. శాస్త్రంలో కూడా ఇలాగే చెప్పారు. ఇదం తీర్థం భ్రమంతి తమసా జనా, ఆత్మతీర్థం న జానంతి కథం మోక్షం వరాననే. జ్ఞాన సంకలిని తంత్రం 48 నుంచి 49 వరకు. అంటే తామసగుణం ప్రధానంగా ఉన్నవాడే ఒక తీర్థం నుంచి మరో తీర్థానికి తిరుగుతూ పోతూ ఉంటాడు. ప్రియమైన ముఖం గల ఓ పార్వతి, ఆత్మతీర్థం తెలియనిదే ముక్తి కలగదు. ఇది ఈ శ్లోకం యొక్క అర్థం. వారు మళ్ళీ ఇలా రాశారు. గంగాజీకే లెహర్ ఆంఖ్ ముద్కే థోడా థోడా దేఖా. కళ్ళు మూసి సుషుమ్నా రూపిణి అయిన గంగ తరంగాల్ని కొద్ది కొద్దిగా చూశాను. దీన్నే లహరీ లీల అంటారు. కైలాస శిఖరం మీద విరాజమానులయ్యే శివపార్వతుల బొమ్మ గీసి దాని పక్కనే ఇలా రాశారు. సిర్కే ఆధే ఊపర్ కైలాస్ పహాడ్, యానీ సహస్రదల్ పద్మ, జిస్మే హర్ పార్వతీ విరాజమాన్ దూర్ సే దేఖా జాయ్. తలకు సగానికి పైన కైలాస పర్వతం, అంటే శివపార్వతులు విరాజమానులై ఉండే సహస్రదళ పద్మం దూరం నుంచి కనిపిస్తుంది. కాశీ మహాదేవ్ కే త్రిశూల్ కే ऊपर है. काशी यानी प्रकाश महादेव, यानी सुषुम्ना इडा पिंगళ यानी त्रिगुण. కాశీ మహాదేవుడి త్రిశూలానికి పైన ఉంది.
ఇడ, పింగళ, సుషుమ్న అనే 3 నాడులు 3 గుణాల రూపంలో ఉండే త్రిశూలం. కాశీ అంటే కాంతి, మహాదేవుడంటే సుషుమ్న అంటే సత్వగుణం. కాశీ ఆ త్రిశూలం పైన ఆ మహాదేవుడు ఎప్పుడూ ఎత్తి పట్టుకుని ఉంటాడు అనేసి చెప్తారు. కాశీ అంటే ఆ పరమేశ్వరుడికి చాలా చాలా ఇష్టం. ఆ పట్టణం, కాశీ పట్టణం అనేది అసలు ప్రళయం వచ్చినా కూడా కాశీ మాత్రం ఉంటుంది అనేసి చెప్తారు. ఎందుకంటే అది త్రిశూలం మీద ఆయన నిలబెట్టాడు కాబట్టి. కానీ మనం అనుకునే ఇప్పుడు ఉన్న ఈ కాశీ పట్టణం ఏదైతే ఉందో అది కాదు. ప్రళయంలో కూడా మునిగిపోనిది అంటే ఇప్పుడు మనకు బాహ్యంగా కనపడుతున్న కాశీ పట్టణం కాదు. ఆ పరమేశ్వరుడు త్రిశూలం మీద ఏదైతే పట్టుకున్నాడో ఆ కాశీ పట్టణాన్ని స్వర్ణకాశీ అంటారు. అంటే ఎగ్జాక్ట్గా ఈ భౌతికమైన కాశీ మీద ఆ స్వర్ణకాశీ ఉంటుంది. అది యోగ్యులైన యోగులకు మాత్రమే కనిపిస్తుంది. శ్రీపాద వల్లభ స్వామి చరిత్రలో కూడా ఇదే చెప్తారు. కాశీలాగానే పిఠాపురం కూడా భౌతికంగా కనిపించే పిఠాపురం కాకుండా స్వర్ణ పిఠాపురం అనేది కరెక్ట్గా ఈ పిఠాపురంకి పైన అది విరాజిల్లుతూ ఉంటుంది. అది మన బాహ్య నేత్రంతో, మన కళ్ళతో చూడలేము, అంతర్నేత్రంతో మాత్రమే చూడగలుగుతాం. అంటే దానికి తగిన సాధన అనేది చెయ్యాలి. ఇంకా ఇక్కడ త్రిశూలం అంటే సుషుమ్న, ఇడ, పింగళ 3 నాడులు. మనం దాని గురించి ముందే తెలుసుకున్నాం. ఆ 3 నాడులు కింద ఒకచోట 3 ఒక్కటైపోతాయి. మధ్యలో నాడి సుషుమ్న కదా, కాబట్టి ఆ మధ్యలోది అలానే ఆ 3 కలిపి ఇడ, పింగళ, సుషుమ్న కలిసే ప్రాంతాన్ని మనము త్రివేణి సంగమం, అక్కడే త్రిగుణాలు అక్కడ కలుస్తాయనేసి చెప్తాం. వాటికి పైన కాశీ ఉంది. ఆ త్రిశూలం పైన కాశీ అంటే త్రివేణి సంగమం కూటస్థం దగ్గర. అక్కడికి పైన కాశీ ఉంది అంటే మన సహస్రారం. అక్కడ ఆ పరమేశ్వరుడు ఉన్నాడు, ఆ కాంతి అనేది ఉంది అన్నట్టుగా నాకు అర్థమైంది. మళ్ళీ ఆవుమొహం బొమ్మ ఒకటి గీసి దాని పక్కన ఇలా రాశారు, గోముఖీ దేఖ అంటే గోముఖ తీర్థం చూశానని అర్థం. నాడి నక్షత్ర ఠీక్ होत सुफल होए सब कर्म, नहीं तो విఫల్ హోత్ హే సబ్ ధర్మ. పుట్టిన వేళ జాతకుడి జన్మ నక్షత్రాదులు సరిగా ఉన్నట్లయితే, అంటే గ్రహాలు అనుకూల దశల్లో ఉన్నట్లయితే పనులన్నీ నెరవేరుతాయి. అనుకూలంగా లేనట్లయితే సమస్త ధర్మాలు, కర్మలు విఫలమైపోతాయి. జిబ్ ఉట్కే జైసా బిల్కుల్ శ్వాస బంద్ హో గయా, ఓ మీఠా మాలూమ్ హోనే లగా. నాలుక పైకి లేవటం వల్ల తాలు ఛిద్రంలోకి ప్రవేశించింది. అప్పుడు శ్వాస ప్రశ్వాసలు పూర్తిగా నిలిచిపోయాయి. బయటికి ఊపిరి తీసుకోవడము, వదలడము కూడా ఆగిపోయాయి. అలాంటి స్థితిలో నాలుక ముందు భాగంలో తీయటి రుచి అనుభవమైంది. सुषुम्ना में वायु के प्रवेश करने पर गले में कुएं जैसे छिद्र का अनुभव होता है. स्वप्रकाश अथवा अपने आप प्रकाश अर्थात इच्छा रहित. इच्छा के रहने पर कभी कुछ नहीं होता. अब बड़ा मज़ा हुआ है. श्वास एकदम सो तक घुस गया. अविनाशी यानी त्रिकुटी के टिकिया यानी ज्ञान चक्षु हर हमेश आंख के सामने खड़ा. అంటే ఇప్పుడు చాలా ఆనందం కలిగింది. శ్వాస పూర్తిగా సుషుమ్న చివరి కొన వరకు ప్రవేశించింది. అక్షయ అవినాశ కూటస్థ రూపమైన జ్ఞాన చక్షువు ఎప్పుడూ ఎదురుగానే ఉందన్న సంగతి అప్పుడు తెలిసి వచ్చింది. హంహీ నీల్కా కోఠి హంహీ కిసుంజీ అంటే నేనే నీలివన్నె భవనాన్ని, అంటే నీలమాధవుణ్ణి, నేనే కృష్ణుణ్ణి. జో కిషున్ సోయి సూర్య సోయి పాని అంటే కృష్ణుడే ఆత్మసూర్యుడు, ఆయనే కారణవారి అంటే కారణజలం అంటారు. బార్ బార్ సూర్యకో దేఖనేకి ఇచ్చా కర్తీ హై. మాటి మాటికి సూర్యుడిని చూడాలన్న కోరిక పుడుతోంది. జో హం సోయి సూర్యకా జ్యోతి, నేనే ఆత్మసూర్యుడి జ్యోతి. అపన్ రూప్ అనల్, నా రూపమే యథార్థమైనది. జగత్ కే సార్ సూర్య హై, ఓహీ రూప్ తుమారా హై.
జగత్తు సారం ఆత్మసూర్యుడు. ఎందువల్లనంటే అన్నీ ఆత్మసూర్యుడిలోంచే పుడుతున్నాయి కనుక. అదే రూపం నాది, మీది, అందరిది. తుమ్ హీ తుమ్ హో, తుమ్ ఛోడాయ్ దూసర్ నహీ తబ్ లై స్పర్శ. అంటే మీరు ఆ మీరే, కానీ మిమ్మల్ని మీరు మరచిపోయారు. మీరు తప్ప మరొకరెవరు, మరొకటి ఇది లేదు. ప్రాణకర్మ చేస్తూ ఉంటే అలాంటి స్థితి కలిగినప్పుడు లయం తాలూకు స్పర్శ కలుగుతుంది. పుర్రె బొమ్మ ఒకటి గీసి దానిపైన సూర్యుడి బొమ్మ ఒకటి వేసి దాని కింద ఇలా రాశారు: సూర్య కా దూసరా రూప్ జమ్ ఓహి హం, సూర్యయీ హం, జో శ్వాస सोई सूर्य का ज्योति सोई हम, सूर्य से ये श्वासा आता है, ये समझना जल्दी नहीं होता है. అంటే ఆత్మసూర్యుడి రెండో రూపం యముడు. ఇక్కడ యమ్ని వారు జమ్గా పలికారు, అంటే మృత్యుస్థానం. పైగా అదే నేను, అంటే ఆత్మసూర్యుడే యముడు. పైగా ఆయనే నేను. ఊపిరే ఆత్మసూర్యుడి వెలుగు, అదే నేను. ఎందుకంటే ఆత్మసూర్యుడి నుంచి ఊపిరి వస్తోంది, ఆయనే ఊపిరికి ఉనికి పట్టు. కానీ ఈ సంగతి తెలుసుకోవడం సులువు కాదు. దీనికి కఠోరమైన సాధన అవసరం. सूर्य ओ ज्योति ओही कारणवारी होता है, उसी से सब उत्पत्ति और उसी से लय. अब श्वासा भीतर भीतर जाता है, थोड़ा बाहर भी जाता है. आज मन संग देश से एक दफ़ा खबर गया, इससे प्रभु का दर्शन ओ ध्वनि आजम देखने सुना. स्त्री पुरुष का काल है, इसके तरफ ताकना नहीं, భూల్ కర్కే భీ చాహియేనా. అంటే ఆత్మసూర్యుడు ఆయన జ్యోతే కారణవారి, అంటే కారణ జలాలు. ఈ కారణవారి నుంచే బ్రహ్మాండం పుట్టింది, దాంట్లోనే ఇది లయమవుతుంది. ఇప్పుడు శ్వాస లోపల వైపు ప్రవేశిస్తోంది, కొంచెం బయటికి కూడా పోతోంది. ప్రాణకర్మ చేస్తూ ఉంటే ఈరోజు మనస్సుకు అన్ని రకాల ఇంద్రియ సంగము లేకుండా పోయిన స్థితి కలిగింది. ఈ స్థితిలో ప్రభువు దర్శనం కలిగింది. ఓంకారం వెలుగు కనిపించింది, నాదం వినిపించింది. ఇదే స్త్రీ పురుషులకు కాలస్వరూపం. దీనివైపు ఎన్నడూ చూడకండి, పొరపాటున కూడా చూడకూడదు. ఎందుకంటే ప్రాణం తాలూకు స్థిరావస్థకు రెండు అంచులు ఉన్నాయి. ఒకటి విష్ణు రూపం అంటే వ్యాప్తి, రెండోది కాలస్వరూపం అంటే నాశకర్త. ఇందుకే యోగిరాజులు ఈ కాలస్వరూప నాశకర్త వైపు యోగులు చూడకూడదని అంటూ ఉండేవారు. అయినప్పటికీ రెండు స్థితులు యోగులకు ఎదురవుతాయి. రెండింటిని గురించి కూడా తెలుసుకోవలసి ఉంటుంది. కానీ అప్పుడు కూడా యోగి ఆ కాలస్వరూప నాశకర్త వైపు చూపు సారించకూడదు. ఆ వైపు చూడడం వల్లే కాలుడి నోట్లో పడవలసి వస్తుంది. అందువల్ల వారు అందరినీ ఇలా హెచ్చరిస్తూ ఉండేవారు. आज किसी के कुछ कहे से मन दब गया है, जिब बिल्कुल अटक रहता है और श्वासा भीतर भीतर चलता है. अब इस कदर नेसा होता है कि नेसा के मारे आँख से सुझता नहीं. हरफ लिखने का नज़र पड़े और निद ऐसा नेसा घेर आवे. అంటే ఈరోజు ఎవరికీ ఏమీ చెప్పాలని మనసు కనిపించటం లేదు. నాలుక తాలు ఛిద్రంలో పూర్తిగా నిలిచిపోయింది. ఊపిరి లోపలే ఆడుతోంది. ఈ స్థితిలో ప్రాణవాయువు పైకి లేవటం వల్ల ఎలాంటి మత్తు కలిగిందంటే దాని తీవ్రత వల్ల కంటికి ఏమీ కనిపించటం లేదు. రాస్తూ ఉంటే అక్షరాలు కూడా అవుపడ్డం లేదు. నిద్రా సమయంలో కలిగే మగత లాంటి గాఢమైన మత్తు ముంచుకొచ్చింది. కసాక్ భితర్ భితర్ ప్రణామ్ కర్తే బఖ్త్ ఆంక్ బంధా హో జాతా హై ఔర్ కుచ్ బుఝాతా నెహీ బడా నేసా హై, ఓ బడా మజా హై. అంటే బలపూర్వకంగా ప్రాణకర్మ అంటే ప్రాణాయామం చేస్తుండగా రెండు కళ్ళు వాటంతట అవి మూసుకుపోతూ ఉన్నాయి. ఏమీ తెలియడం లేదు. మంచి గాఢమైన మత్తు కలిగింది. గొప్ప ఆనందం కలుగుతోంది.
ప్రతి మొదటి ప్రాణాయామంలోనూ ఊపిరి తీసుకునే సమయంలోనూ కొద్దిగా ఆపే సమయంలోనూ కష్టంగా ఉంటుంది. ఊపిరి విడిచేటప్పుడు విశ్రాంతి కలుగుతోంది, కానీ గాలి కడుపులో ఉండటం లేదు. రెండో ప్రాణాయామంలో ఊపిరి తీసుకునేటప్పుడు ఏ విధంగా ఆనందం కలుగుతోందో, అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలు రెండింటి చివర ప్రాణాన్ని ఆపినప్పుడు బయటకి విడిచినప్పుడు కూడా అలాగే ఆనందం కలుగుతోంది. కానీ బయటికి వదిలేటప్పుడు బయటికి వెలువడే సుమధుర ప్రణవ ధ్వనిలోంచి ఆ గాలి తలలో పైకి లేస్తోంది, అక్కడే నిలిచిపోతోంది. దీనివల్ల తల బరువెక్కిపోతోంది. తలకు కలిగే ఈ భారాన్ని మత్తు అంటారు. కానీ ఈ మత్తు అందరికీ ఎందుకు కలగదు? అందమైన ఒక స్త్రీని చూసినప్పుడు ఆమెను పొందాలన్న ఆశ అనే మత్తు అందరికీ కలిగినట్లే, ఆ మత్తు కలగడానికి ఆ స్త్రీ కారణమైనట్లే, తలలో ఆ బరువులాంటి మత్తు కలగడానికి కూడా కారణం అభ్యంతరముఖంగా లోపల జరిగే ఉత్తమ ప్రాణాయామమే. ఈ విధంగా పరమేశ్వరుడు అంటే బ్రహ్మ మాయ ద్వారా మోహిని రూపం ధరించి ఈ జగత్తును లోభపరుస్తున్నాడు. ఆ మోహిని రూపం తాలూకు ఛాయాస్వరూపమైన ఆ అందమైన స్త్రీని చూసినప్పుడు కలిగేదానికంటే ఎక్కువ మత్తు పరమేశ్వరుణ్ణి చూసినప్పుడు కలుగుతోంది. అదే ప్రాణాయామం చేస్తూ చూశాను. అంతర్ముఖ ప్రాణాయామంలో ఊపిరి తీసుకునేటప్పుడు కొంచెం కూడా బయటికి రావడం లేదు, కానీ విడిచేటప్పుడు మాత్రం కొద్దిగా బయటకి వస్తోంది. అయినప్పటికీ కొద్ది క్షణాలు ప్రాణాయామం చేసిన తరువాత శ్వాస విడవాలంటే వెలువడ్డమే లేదు, అది లోపలే ఆడుతోంది. ప్రాణాయామం చేసేటప్పుడు దాని బాగోగులను గమనించడానికి మెల్లమెల్లగా చేస్తూ ఉండగా గాలి ఎక్కువ తక్కువలు తెలుస్తున్నాయి. ఈ విధంగా ప్రాణాయామం చేస్తూ ఉంటే శ్వాస దాన్ని ఎంతసేపటి వరకు ఆపి ఉంచాలనుకుంటే అంతసేపు దానంతట అదే నిలిచిపోతోంది. అంటే అంతసేపు దాన్ని నిలిపి ఉంచగలుగుతున్నాను. ఇంకా ఏం తెలిసిందంటే మనస్సును అదుపులో ఉంచుకొని అంతర్ముఖ శ్వాస క్రియ చేస్తూ ఉన్నప్పుడు స్థిర భావం దానంతట అదే కలుగుతోంది. అందుకే వారు ఈ విషయంలో మళ్ళీ ఇంకా రాశారు. మనస్సుకున్న వర్తమాన చంచలత నుంచి త్రాణ కలిగించేదాన్ని అంటే స్థిరావస్థను మంత్రము అంటారు. దేహానికి భరణ పోషణాలు కలిగించేదాన్ని తంత్రం అంటారు. అంటే దేహంలో ఉన్న ప్రతి ఒక్క తంత్రిలోనూ అంటే అన్ని నాడుల లోపలి నుంచి వాయువు ప్రవహిస్తూ ఉండటం వల్ల దేహానికి పోషణ జరుగుతోంది. ఇందువల్ల ఆ వాయు ప్రవాహానికే తంత్రము అని పేరు. పైనుంచి ప్రవహించే ఈ అమృతధారతో సమానంగా తీయటిది మరి ఏదీ లేదు. తల బాగా బరువెక్కిపోయింది. ఎక్కువసేపు కూటస్థంలో స్థిరంగా ఉండి ప్రాణాయామం చేసేటప్పుడు పైనుంచి అంటే సహస్రారం నుంచి కారణవారి స్రవిస్తూ ఉంటుంది. ఓంకార ధ్వని చెవుల్లో ఎప్పుడూ వినిపిస్తూ ఉంటుంది. అంటే ధ్యానం చేసేటప్పుడు అంటే క్రియ చేసేటప్పుడు వినిపించేది ఎప్పుడూ వినిపిస్తూ ఉంటుందన్నమాట. కూటస్థంలో కనిపించే చంద్రుడి ముందు ఉండే ఆవరణ అంటే తెర మాటి మాటికి ప్రాణకర్మ చేస్తూ ఉండటం వల్ల తొలగిపోతుంది. స్వచ్ఛ నిర్వికార చంద్రబింబం కనిపిస్తుంది. అప్పుడు కళ్ళు మూసుకోగానే ఆ చంద్రబింబం లోపల అంటే కూటస్థంలో స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఇప్పటికీ అది కొద్దిసేపే కనిపిస్తోంది, ఎక్కువసేపు నిలిచి ఉండటం లేదు. ఇప్పుడు నాలో ఎంత బలం వచ్చిందంటే ఎంత దీర్ఘ ప్రాణాయామం చేస్తుంటే అంతసేపు. కొన్నాళ్ల తర్వాత బాహ్య శ్వాస బయట ఆడడమే లేదని తెలుస్తోంది. ఈ స్థితిలో అత్యధిక ఆనందం కలుగుతోంది. శ్వాస రాకపోకలన్నీ ఆగిపోయాయి. అంటే అదే స్థిరావస్థ అని నాకు తెలిసి వచ్చింది. అంటే ఇదే సర్వత్యాగి అవస్థ. ఇంతకు ముందటి త్యాగమైతే పిచ్చితనమని మిథ్యాప్రలాపం మాత్రమేనని తెలిసింది. కాసర్ ఘంటా కా ధ్వని
కాన్ మే మాలూమ్ హోతా హే జబ్ ధ్యాన్ కరే. అంటే నేను ధ్యానం చేస్తున్నప్పుడు లేదా క్రియ చేస్తున్నప్పుడు గడియారం గంటల్లాంటి చప్పుడు వినిపించింది. పొద్దున ప్రాణాయామం చేస్తూ తెరిచిన కళ్ళతో చంద్రుణ్ణి చూశాను. అంతేకాకుండా చంద్ర సూర్యులిద్దరూ ఏకమైపోవడము, ఇలా ఇద్దరూ కలిసిపోవడం వల్ల, అంటే ఇద్దరి అభావం వల్ల, అంటే వాళ్ళు లేకపోవటం వల్ల అంతా ఖాళీ అయిపోవడము చూశాను. అంటే మహాశూన్యాన్ని చూశాను. ఈ మహాశూన్యమే బ్రహ్మ. సూరజ్ మే సబ్ కారణారీ భరా హై. అంటే ఆ సూర్యుడిలో కారణవారి నిండి ఉంది. జో వింది సోయి ధ్వని కా రూప్, అబ్ ధ్వని సమాన్ హై. ఔర్ సూర్యీ వింది కా రూప్తో సూర్యీ శబ్ద హై. అంటే కూటస్థంలో కనిపించే బిందువే ఒక చుక్క, అదే ఓంకార ధ్వని రూపం. ఇప్పుడు ఆ ధ్వని సమానమైపోయింది. అంతేకాకుండా ఆ ఆత్మసూర్యుడే బిందు రూపం అయినప్పుడు ఆ ఆత్మసూర్యుడే శబ్దం, అంటే ఓంకార ధ్వని. అంటే ఆత్మసూర్యుడే బిందువు, అదే ఓంకార ధ్వనిను. అబ్ అగమ్ స్థాన్ మే గయే యానే స్థిర్. అంటే ఇప్పుడు అగమ్య స్థానానికి చేరాను, అంటే యోగులు తప్ప మరెవ్వరూ వెళ్ళలేని చోటికి, అంటే స్థిర గృహానికి చేరాను. బ్రహ్మాకే కమండలుమే హరికే చరణ్ సే పానీ గిర్తా హై, ఏహీ హే కారణ్వారి. అంటే హరి పాదాల నుంచి బ్రహ్మదేవుడి కమండలంలోకి వచ్చి పడే నీరే కారణవారి, కారణ జలాలు. బ్రహ్మదేవుడి కమండలం అంటే తాలు రంధ్రం, హరిపాదాలు అంటే సహస్రారం. సహస్రారం నుంచి స్రవించే అమృతధార తాలు రంధ్రంలో నాలుక కొన మీదకి, ఊర్ధ్వజిహ్వ మీదకి వచ్చి పడుతోంది. ఇదే కారణవారి. ఈ కారణవారిని పానం చేయటం వల్ల అమరులు కాగలుగుతారు. తంత్ర మతానుసారంగా ఇదే పంచమకారాల మద్యపానం. ఇది బాహ్యమైన, అంటే లౌకిక మద్యపానం కాదు. అమృతం స్రవిస్తుంది లోపల అనేసి చెప్తారు. ఆ అమృతమే ఇది. సురాపానం, ఇది రెగ్యులర్ మద్యపానం కాదు. ఫకీర్లో కూడా బాబా ఈ అమృత, ఆ జలాల గురించి చెప్తారు. తంత్రశాస్త్రంలో పంచమకారాల సాధన ప్రధానమైనది. ఇది తామసిక, రాజసిక, సాత్విక విధానాలుగా 3 రకాలుగా ఉంది. వీటిలో సాత్వికం శ్రేష్టమైనది. పంచమకారాల్లో మద్యం, మాంసం, మత్స్యం, ముద్ర, మైథునం లెక్కకు వస్తాయి. రాజస, తామస ప్రవృత్తులు గలవాళ్ళు బాహ్యమైన పంచమకారాలతో సాధన చేస్తారు. కానీ వీటి వల్ల ఆత్మసాక్షాత్కారం కలగదు. సాత్విక పంచమకారాలు స్వతంత్రమైనవి. రాజస, తామస రూపాల్లో బాహ్య పంచమకారాలతో చేసేది నికృష్టమైన సాధన. ఈ విషయంలో తంత్రశాస్త్రం ఇలా చెబుతోంది: మద్యపానేన మనుజో యది సిద్ధిం లభేతవ, మద్యపాన రతా సర్వే సిద్ధిం గచ్చంతు పామరా, మాంసభక్షణ మాత్రేణ యది పుణ్యా గతిర్భవేత్, లోకే మాంసాసినః సర్వే పుణ్యభాజౌ భవంతుః, స్త్రీ సంభోగేన దేవేశి యది మోక్షం లభేతవై, సర్వేపి జంతవో లోకే ముక్తాః స్యుః స్త్రీ నిషేవాత్. కులార్ణవ తంత్రం ద్వితీయ ఉల్లాసం. అంటే మద్యపానం వల్ల మనిషికి సిద్ధి కలిగేటట్లయితే తాగుబోతులైన పామరులందరికీ సిద్ధి కలగవలసిందే. మాంసం తినడం వల్ల పుణ్యగతి కలిగే పక్షంలో మాంసాహారులందరికీ పుణ్యం కలగవలసిందే. ఓ దేవేసి, స్త్రీ సంభోగం ద్వారా మోక్షం ప్రాప్తించేటట్లయితే లోకంలో జంతువులన్నింటికీ స్త్రీ సేవ ద్వారా మోక్షం కలగవలసిందే. కానీ అలా జరగదు. అయినప్పటికీ సాత్విక భావంలో పంచమకారాల్లో మొదటిదైన మద్యపానమని దేన్ని అంటారో శాస్త్రం ఇలా చెప్పింది: సోమధారా క్షరేదయాత్ బ్రహ్మరంధ్రాద్ వరానని పీత్వానందమయస్తాం
యః స ఏవ మధ్య సాధక. ఆగమసారం అంటే ఓ వరానన బ్రహ్మరంధ్రం నుంచి అంటే సహస్రారం నుంచి పుట్టుకొచ్చే అమృతధారను పానం చేసి ఆనందించే వాళ్ళనే మధ్య సాధకులు అంటారు. యోగిరాజులు ఈ మద్యాన్ని అంటే కారణవారిని పానం చేసి భగవదానందంతో మత్తెక్కి ఉండేవారు. సాత్విక భావంతో చేసే పంచమకారాల్లో రెండోది మాంసభక్షణాన్ని గురించి శాస్త్రం ఇలా చెబుతోంది. మా శబ్దాద్రసనా జ్ఞేయ తదంశాన్ రసనా ప్రియాన్ సదా యో భక్షయేద్దేవి స ఏవ మాంస సాధకః. ఆగమసారం అంటే మా అనే మాటకు రసన నాలిక అని అర్థం. రసనలో అంశం వాక్యం. ఇది రసనకు ప్రియమైనది. రసనాభక్షణం చేసేవాణ్ణి అంటే వాక్య సంయమాన్ని పాటించేవాణ్ణి మాంస సాధకుడు అంటారు. గురూపదేశాన్ని అనుసరించి తాలు మూలంలోకి నాలుకని ప్రవేశపెట్టినప్పుడు ఇక మాట్లాడడం సాధ్యం కాదు. ఈ స్థితిలో అధిక ప్రాణకర్మ చెయ్యటం వల్ల కోరిక నశిస్తుంది. అప్పుడు కోరికే లేకపోతే ఇక మాట ఎవరు ఆడతారు? అందువల్ల జిహ్వా సంయమం వల్ల వాక్య సంయమం కలుగుతుంది అంటే కంట్రోల్. ఈ జిహ్వతో కర్మ చేసే సాధకుణ్ణి మాంస సాధకుడు అంటారు. తాలు మూలంలోకి నాలుక వెళ్ళినప్పుడు ఇంకా మాట్లాడటానికి సాధ్యం కాదు. నాలుక ఇలా వెనక్కి పూర్తిగా పైకి వెళ్ళిపోయి ఉంటుంది. ఏ రకమైన కోరిక ఉండదు. అంటే ఆ జిహ్వ మన నాలుక కంట్రోల్ అయిపోయింది. దానివల్ల మాట అనేది కూడా కంట్రోల్ అయిపోతుంది. సో మాటకు రిలేటెడ్ దీన్ని మాంస సాధకులు అంటారు. అలాంటి కర్మ చేసేవాడిని, జిహ్వ కర్మ చేసేవాళ్ళని. పంచమకారాల్లో మూడోదైన మత్స్యం అని దేన్నంటారు? శాస్త్రం ఇలా చెబుతుంది. గంగా యమునయోర్ మధ్యే మత్స్యౌ ద్వౌ చరతః సదా తౌ మత్స్యౌ భక్షయేత్ యస్తు భవేన్ మత్స్య సాధకః. ఆగమసారం అంటే గంగా యమునలనే రెండు నదుల మధ్య రెండు చేపలు ఎప్పుడు సంచరిస్తూ ఉంటాయి. వాటిని సాధకులు భక్షిస్తూ ఉంటారు. వాళ్లను మత్స్య సాధకులు అంటారు. అంటే ఇడానాడి గంగ, పింగళనాడి యమున, ఈ రెండింటిలోనూ శ్వాస ప్రశ్వాసలనే రెండు చేపలు సంచరిస్తూ ఉంటాయి. ప్రాణకర్మ ద్వారా ప్రాణాన్ని స్థిరం చేసి శ్వాస ప్రశ్వాసలనే రెండు చేపలను భక్షించే యోగులనే అంటే వాటిని స్థిరం తటస్థం చేసే యోగులనే మత్స్య సాధకులు అంటారు. పంచమకారాల్లో నాలుగోది ముద్ర. దేన్ని ముద్ర అంటారో శాస్త్రం ఇలా చెబుతుంది. సహస్రారే మహాపద్మే కర్ణికా ముద్రితా చరేత్ ఆత్మా తత్రైవ దేవేశి కేవలం పారదోపమం సూర్యకోటి ప్రతీకాశం చంద్రకోటి సుశీతలం అతీవ కమనీయం చ మహాకుండలినీయుతం యస్య జ్ఞానోదయస్తత్ర ముద్రా సాధక ఉచ్యతే. ఇది కూడా ఆగమసారం నుంచే. అంటే సహస్రదళ పద్మం లోపల పాదరసం మాదిరిగా స్వచ్ఛంగాను నిర్మలంగాను కోటి మంది సూర్యుల కాంతితోనూ కోటి మంది చంద్రుల చల్లదనంతోనూ ఒప్పుతూ కమనీయమయ్యి మహాకుండలినీయుతమైన ఆత్మను తెలుసుకొన్న వారిని అంటే గురూపదేశాన్ని అనుసరించి ఆత్మకర్మ ద్వారా ఈ విధమైన పరమాత్మను ప్రత్యక్షంగా దర్శించిన వారిని ముద్రా సాధకులు అంటారు. పంచమకారాల్లో ఐదోది మైథునం. మైథున తత్వాన్ని గురించి శాస్త్రకథనం ఇలా ఉంది. మైథునం పరమం తత్వం సృష్టిస్థిత్యంతకారణం మైథునాజ్జాయతే సిద్ధిర్ బ్రహ్మజ్ఞానం సుదుర్లభం రేఫస్థు కుంకుమాభాసః కుండమధ్యే వ్యవస్థితః మకారాశ్చ బిందురూపో మహాయోనౌ స్థితః ప్రియే ఆకారహంసమారుహ్య ఏకతా చ యదా భవేత్ తదా జాతం మహానందం
బ్రహ్మజ్ఞానం సుదుర్లభం. ఆత్మని రమతే యస్య దాత్మా రామస్తదోచ్యతే. అత ఏవ రామనామ తారకం బ్రహ్మ నిశ్చితం. మృత్యుకాలే మహేశాని స్మరేద్రామాక్షరద్వయం. సర్వకర్మాణి సంత్యజ్య స్వయం బ్రహ్మమయో భవేత్. ఇదం తు మైథునం తత్వం తవ స్నేహాత్ ప్రకాశితం. మైథునం పరమం తత్వం తత్వజ్ఞానస్య కారణం. సర్వపూజామయం తత్వం జపాదీనాం ఫలప్రదం. షడంగ పూజ ఏద్దేవి సర్వమంత్ర ప్రసీదతి. ఆలింగనం భవేన్యాసం చుంబనం ధ్యానమీరితం. ఆవాహనం సీత్కారం నైవేద్యముపలేపనం. జపనం రమణం ప్రోక్తం రేతః పాతశ్చ దక్షిణ. సర్వధం త్వయా గోప్యం మమ ప్రాణాధిక ప్రియే. ఇది కూడా ఆగమసారం నుంచే. అంటే మైథున తత్వమే సృష్టి స్థితి లయాలకు కారణం. మైథునం ద్వారా సిద్ధి అంటే ఇచ్ఛారహిత స్థితి, దుర్లభమైన బ్రహ్మజ్ఞాన ప్రాప్తి కలుగుతాయి. నాభిచక్రంలో ఉన్న కుండం లోపల కుంకుమ వంటి ఎరుపు వన్నె రకారం తేజస్తత్వంతో ఆకార రూపహంస ద్వారా అంటే అజపారూప శ్వాస ప్రశ్వాసల ద్వారా అంటే ప్రాణకర్మ ద్వారా ఆజ్ఞాచక్రంలో ఉండే మహాయోని లేదా బ్రహ్మయోని లోపల బిందు స్వరూపంలో ఉండే మకారానికి మేళనం జరుగుతుంది. అక్కడ ఆకార రూపం, ఇక్కడ మకారంతో మేళనం జరుగుతుంది శ్వాస ప్రశ్వాసల ద్వారా. అంటే ఊర్ధ్వంలో స్థితి ఏర్పడినప్పుడు మహానందమయ లేదా పరమానందమయ బ్రహ్మ జ్ఞానం ఉదయిస్తుంది. ఊర్ధ్వంలో ఈ విధమైన స్థితి ఏర్పడ్డ మీదట కలిగే స్థిరావస్థలో రమించడానికే రామ అని పేరు. ఇదే ప్రకృత రామనామం. దీన్ని నోటితో వర్ణించి చెప్పలేం. మైథున సాధకులు ఈ విధంగా ఎప్పుడూ రమిస్తూ ఉంటారు. ఇందువల్ల రామనామమే నిశ్చయంగా తారక బ్రహ్మం. ఓ మహేశాని, మరణ సమయంలో ఈ రామనామాన్ని స్మరిస్తూ ఉండాలి. ఇందుకు ఎప్పుడూ ఆత్మక్రియలో మునిగి ఉండాలి. ఇలా చేసినప్పుడు కర్మలన్నింటినీ విడిచి మరణ సమయంలో రామనామాన్ని స్మరించడం జరుగుతుంది. అప్పుడు తామే బ్రహ్మమయులైపోతారు. దీన్నే ఉద్దేశించి యోగిరాజులు ఇలా రాశారు. అందుకే ఆ వశిష్ఠ మహర్షి రామ అనే శబ్దం, ఆ నామాన్ని ఈ లోకానికి అందించారు. అంత పవర్ఫుల్ కాబట్టే. దీన్నే ఉద్దేశించి యోగిరాజులు ఇలా రాశారు. ఓంకార్ ఆత్మారాం ఓహి రామమై. ఈ ఆత్మతత్వ స్వరూపమైన మైథున తత్వమే పరమతత్వం. సమస్త జ్ఞానం కలగడానికి కారణమైన తత్వం. ఈ విధమైన పూజ, జపము మొదలైనవి ఫలాన్ని ఇస్తాయి. గురూపదేశాన్ని అనుసరించి ఈ విధంగా షడంగ యోగక్రియ ద్వారా అన్ని మంత్రాల్ని ప్రసన్నం చేసుకుంటారు. అంటే వాటి చేతన అంటే ఆ జ్ఞానాన్ని పొందుతారు. అంతర్ముఖ ప్రాణాయామం చేసి బయటి గాలిని బయట, లోపలి గాలిని లోపల నిలిపి ఈ విధంగా వాయువును హృదయంలో ధారణ చేయడమే న్యాసం. దీన్నే ఆలింగనం అంటారు. ఈ స్థితిలో పూర్తిగా మునిగి ఉండటాన్ని చుంబనం అంటారు. ఈ విధమైన ధ్యానావస్థ 1728 అంతర్ముఖ ప్రాణాయామాల ద్వారా కలుగుతుంది. ఈ కేవల కుంభక స్థితి కలిగితే ఆవాహన చేసినట్లు. ఇదే సీత్కారం. తరువాత నాలుకని పైకి ఉంచి ఈ విధంగా సాధన చేస్తూ అమృతపానం చెయ్యడమే నైవేద్యం. అజపారూపమైన జపక్రియే అంటే ఆత్మక్రియే రమణం అంటే రమించడం, భోగించడం. ఈ విధంగా రమిస్తూ ఉండగా తెల్లటి రేతస్సు పతనమయ్యి తృప్తి రూపంలో కలిగే ఆనందమే దక్షిణ అంటే బ్రహ్మానంద ప్రాప్తి స్థితి. ఈ సాత్విక మైథున తత్వాన్ని
పంచమకార సాధనని మహాదేవుడు పార్వతికి తెలియజెప్పి దీన్ని అన్ని విధాలా రహస్యంగా ఉంచాలని అన్నాడు. కానీ ఈ కాలంలో ప్రజలు సాత్విక భావాన్ని విడిచిపెట్టి రాజసిక తామసిక కర్మలనే అనుష్ఠిస్తున్నారు. ఈ పంచ మకారాల దగ్గర ఆపేసుకుందాం.